హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు సోమవారం అనేసరికి ఉదయాన్నే లేచి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని చక్కగా తిరిగి ప్రయాణం అవుతూ కాస్త టీయో కాఫీయో టిఫినో చేద్దామని చెప్పి హోటల్ దగ్గరికి వెళ్ళా. హోటల్ పేరు బ్రహ్మాండమైన హోటల్, అంతా ఉడిపియే. అసలు చెప్పాలంటే ఆ పేరు ప్రివిలేజ్ పేరు. నేను దోశ ఆర్డర్ చేసుకున్నా, సుజాత గారికి ఏమో ఇడ్లీ ఆర్డర్ చేశాను. ఓకే, వచ్చింది, తింటా ఉన్నాం. ఒక 2 ముక్కలు తిన్నా, 3వ ముక్కకి నా గుండె ముక్కలు అయిపోయింది. ఆ దోశ లోపల ఒక చిన్న బుల్లి బొద్దింక. ఏం చేయాలి? కోపడాలా, గొడవ పెట్టాలా, అరవాలా, లేదా ఇంకేదైనా చేస్తే పక్కన సుజాత ఉంది, పాప ఉంది, ఏం చేయాలి? సైలెంట్గా వాళ్ళ ప్లేట్లు వాళ్ళకి అప్పచెప్పి కొంచెం నెక్స్ట్ వచ్చే వాళ్ళకన్నా బాగా ఇవ్వండి అని చెప్పి నమస్కారం పెట్టొచ్చా. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, ఆకలేసినా ఏం జరిగినా ఇంటికి వచ్చి పరిశుభ్రంగా చక్కగా నీట్గా మన ఇంట్లో మనం చేసుకొని తింటే ఆనందం వేరు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, బయట తిండి వద్దు, ఇంట్లో తిండే బెటర్. దాంట్లో ఇది సమ్మర్ కాబట్టి నాకు ఎందుకో ఇది చెప్పాలనిపించింది, చెప్తున్నాను. మ్యాక్స్ బయట ఫుడ్ని అవాయిడ్ చేద్దాం. బయట ఫుడ్ని రీజన్ నాకు జరిగింది. ఆల్మోస్ట్ హోటల్ అన్నిట్లోనే అలానే ఉంటుంది. ఎంత క్లీన్గా ఉంటున్నామని చెప్పినా, ఎంత హైజీనిక్గా ఉంటున్నామని చెప్పినా నమ్మలే. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? జరిగితే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? ఏం చేశారు? షేర్ చేసుకొని చెప్తా. ఇంట్లోనే కష్టపడి అమ్మ చేతి వంట, భార్య చేతి వంట, లేదా మీ సహస్రాలతో మీరు ఇంత ఉప్మా చేసుకోవాలన్న తినండి తప్ప బయట పురుగులు తినకండి. ఎందుకంటే మనం చైనా వాళ్ళం కాదు, దోశ పక్కన పెట్టి పురుగులు తినేయాలి. సో సోమవారం శివాకి లేని చీమైనా కొట్టదు, అలాంటిది నాకు బొద్దింకి వచ్చింది. మీకు అలా జరిగిందా? జరిగితే మీ రియాక్షన్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.